హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఈరోజు అయితే నేను మీతో ఒక టాపిక్ అయితే షేర్ చేసుకోదలుచుకున్నాను. యాక్చువల్గా నేను అప్పుడప్పుడు వీడియోస్ కోసం వాటి కోసం మార్కెట్కి అలా అన్ని పనులు నేనే చేసుకుంటాను కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు ఒక రోజైతే నేను ఇలా పర్సనల్ తీస్తున్న టైంలో అమౌంట్ అయితే కింద పడింది. అది 100 నోటు, ఒక 100 రూపాయల నోట్ అనమాట. సో ఇంకా నేను అది అసలు చెక్ చేసుకోలేదు, అలా వచ్చేస్తున్నాను. బట్ అది గమనించిందనమాట. ఎవరు అంటే అక్కడ పక్కన ఉన్న ఒక యాచకురాలు. యాచకురాలు అంటే తెలుసు కదండి, రోడ్ల పక్కన అమ్ముకుంటుంటారు. చాలా పెద్ద ఆవిడ, 70+ ఉంటాయి. ఆవిడ చూసి ఆశ పడకుండా, దానికి ప్రలోభ పడకుండా నిజంగా పాప పాప అంట పిలిస్తా ఎనహమాలు వచ్చేసేసింది. ఏంటి అడుక్కోవడానికి వస్తున్నారు కాబోలనుకుని నేను అసలు వినిపించుకోకుండా వచ్చేస్తున్నా. అంటే నా దగ్గర యాక్చువల్గా చేంజ్ లేదు. నెక్స్ట్ అలాంటి వాళ్ళు నేను నమ్మదలుచుకోలేదు. అంత ఇచ్చినా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు. సో ఆ నెగిటివిటీతో ఉండటం వల్ల అసలు ఆవిడ పిలుస్తున్నా కానీ నేను చూసుకోకుండా వెనక్కి వచ్చేస్తున్నాను ముందుకి. ఈలోపు ఆవిడ, అమ్మ నీ డబ్బులు పడిపోయినాయి అమ్మ అన్నది. ఆవిడకి అర్థమైంది మ్యాటర్, నేను వెనక్కి తిరగట్లేదని. అమ్మ నీ డబ్బులు పడిపోయినాయి అమ్మ అనేసరికి ఇంకప్పుడైతే నేను ఆగాను అనమాట. ఏంటంటే ఇదిగో అమ్మ నీ పర్సులో నుంచి పడిపోయినాయి చూశాను, బ్యాగ్లో నుంచి అనేది ఇచ్చింది. నాకైతే ఎంత మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. అందరూ ఒకేలా ఉండరు కదా, ఆత్మాభిమానం అనేది రూపాయిని బట్టి రాదు అనేదైతే నిజంగా ఆ రోజు చాలా రియలైజ్ అయ్యాను నేను. సరే మమ్మ నువ్వే ఉంచుకో పెద్దదాని అన్నాను. నాకు వద్దమ్మా, నాకు ఇస్తే 5 రూపాయలు 10 రూపాయలు ఇవ్వు, అంతవరకేనమ్మా, 100 నాకెందుకమ్మా అని అందావిడైతే. సో అది వేరే విషయం ఇంకా. సో అంటే ఏంటంటే వాళ్ళ కేటగిరీని బట్టి, వాళ్ళు చేసే పనిని బట్టి అయితే వాళ్ళని డౌట్ పడాల్సిన అవసరం అయితే లేదు అనేది ఆ రోజు నేను నేర్చుకున్నాను నిజం చెప్పాలంటే. ప్లీజ్ వాచ్ ఇట్.